హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను కీమా పులావ్ విత్ రైతా చేశానండి. టేస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ప్రాసెస్లోనికి వెళ్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత బిర్యానీ మసాలాలను యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత కాజుని యాడ్ చేసుకోవాలి. ఈ కాజు అనేవండి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కాజు ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం కీమాని యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ కూడా కీమాకి బాగా పట్టే విధంగా 2 నిమిషాలు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఇలాంటి వాటర్ కానీ యాడ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఈ కీమాలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ ధనియా పౌడర్ మరియు 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ మరియు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. నిమిషాల తర్వాత 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసి ఒకసారి కలిపి కీమాని కుక్కర్లోనికి తీసుకొని 7 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 7 విజిల్స్ తర్వాత కీమా కర్రీ అనేది ఎలా ఉందో. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పును మనం యాడ్ చేసుకోవాలి. చివరిలో కొత్తిమీర మరియు పుదీనాని యాడ్ చేసుకొని కాసేపు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దానిలోనికి హాట్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. చూడండి, వాటర్ అనేవి హీట్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగానే 1 అవర్ నానబెట్టుకున్న బియ్యాన్ని మనం ఈ ఎసరులోనికి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది. ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే కీమా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. కీమా పులావ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ పులావ్ని ఒక ప్లేట్లోనికి తీసుకుందాము. చిన్నపిల్లలు నాన్ వెజ్ని ఎక్కువగా ఇష్టపడరండి. వాళ్ళకి కర్రీ రూపంలో నాన్ వెజ్ అనేది ఇష్టం ఉండదు. అలాంటి పిల్లలకి మనం కీమా రూపంలో వాళ్ళకి నాన్ వెజ్ అనేది పెట్టవచ్చు. ఇది తొందరగా కూడా డైజెస్ట్ అవుతుందండి. కీమా పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్గా మనం రైతాని కూడా తయారు చేసుకుందాము. ముందుగా ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీరని కూడా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పెరుగు అనేది చూడండి మీగడతో ఎంత బాగుందో. ఈ పెరుగు అనేది ఒక బౌల్లోనికి తీసుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీరని వేసి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒకసారి విస్కర్తో బాగా చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేయాలండి. చూడండి, బాగా పలచగా ఉండకూడదు, బాగా గట్టిగా కూడా ఉండకూడదండి. మీడియంలో మనం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఏ విధంగా అయితే నేను చూపిస్తున్నానో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఏనండి, కీమా పులావ్ విత్ రైతా అనేది రెడీ అయిపోయింది. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.